కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బొజ్జల వారింట ఆనందోత్సాహాల పంట నడుస్తుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి రెండో జాబితాలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు అనౌన్స్మెంట్ కావడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్యాడర్ అందరూ కూడా బొజ్జల వారింట సందడి నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం ఫస్ట్ లిస్ట్లో అడిగా మిమ్మల్ని, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పారు చివరి లిస్ట్ అయినా కావచ్చు, ఏ లిస్ట్ అయినా కావచ్చు, నా పేరు ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని. అన్నట్టుగానే సెకండ్ లిస్ట్లోనే పేరు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఎలా ఉంది ఆనందం? ఆనందం కన్నా బాధ్యత పెరిగింది, టెన్షన్ పెరిగింది. ఏ రకంగా పనిచేయాలి, ఎప్పుడు కూడా నాకు మా దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారి మీద, నాకు తమ్ముడితో సమానమైన లోకేష్ గారి మీద ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా వారు మా కుటుంబాన్ని ఏ రకంగా ప్రేమించారో, ఆదరించారో. ఇన్ని రోజులు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పార్టీ కోసం పుట్టాడు, పార్టీ కోసం చనిపోయాడు. ఆ రకమైన కుటుంబం మాది. ఎప్పుడు కూడా మాకైతే డౌట్ లేదు. ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయలేదంటే దానికి కొన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి, అది కొన్ని కుల సమీకరణలు ఉన్నాయి కాబట్టి రాలేదు. కానీ మా మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఈ రోజు నుంచి ఇంకా వేగంగా, ఇన్ని రోజులు పనిచేసింది ఒక ఎత్తు, ఇంకటి నుంచి పనిచేయబోయే ఈ 45 రోజులు ఇంకొక ఎత్తు. బ్రహ్మాండంగా పనిచేస్తాం, మంచి మెజారిటీతో గెలిపించుకొస్తాం. అట్లనే ఈ బీజేపీ, జనసేన ఏవైతే ఉన్నాయో, కోల ఆనంద్ గారు, అట్లనే వినుత గారు, వాళ్ళందరితో కలిసి మేమందరం ఒక ప్లాట్ఫామ్లో తీసుకొని ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేయాలా, ఎట్లా అందరిని కలుపుకొని పోవాలా, వాళ్ళ క్యాడర్ మన క్యాడర్, బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ లేకుండా బ్రహ్మాండం కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఫస్ట్ లిస్ట్లో పేరు రాలేదని కొద్దిగా బాధపడి వెళ్ళి అధినాయకుడిని కలిశారు. అప్పుడు ఒక మాట చెప్పినట్లు మాకు సమాచారం, నా ఫ్రెండ్ స్నేహితుడివి, నా స్నేహితుడి యొక్క కొడుకు నీకు సీట్ ఇవ్వకుండా పోవడం ఏంటి అని చెప్పి ఏదో ఒక మంచి మాట చెప్పినట్టు. ఫస్ట్ థింగ్ నేను డిసప్పాయింట్ కాలే, ఓకే. రెండో థింగ్ నేను కలిసలే. ఒక మాట అయితే వాస్తవం, బాబు గారు, లోకేష్ గారు వల్లే ఈరోజు నాకు సీట్ వచ్చింది. లేకుంటే వచ్చే సమస్య లేదు. ఎందుకంటే బీజేపీ కూడా గట్టిగా పట్టుబట్టింది, కావాలన్నారు. మిత్రపక్షాలు కాబట్టి వాళ్ళు అడగడం న్యాయం ఉంది. ఇది ఒక టెంపుల్ టౌన్ కాబట్టి వాళ్ళు అడగడం ఉంది. దీంట్లో మా లోకేష్ అన్న మా మీద నమ్మకం పెట్టాడు. మేము ఆ జన్మాంతం ఆయనకి సేవ చేస్తుంటాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా, మా ఆఖరి శ్వాస వరకు కూడా టీడీపీ కోసం పనిచేసి ఏ రకంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్వాస వదిలేరు, అదే రకంగా మేము కూడా లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న ఇది పొరపాటు చేయకుండా బ్రహ్మాండంగా ఒక మంచి పేరు తెచ్చుకొని, ఎక్కడ చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తెచ్చుకొని ఆయన కోసం కృషి పడతాం. ఆయన లోకేష్ అన్న బాటలు నడుస్తామని చెప్తారు. సార్, మీరే అన్నారు మీ మిత్రపక్షాలు కూడా టికెట్ ఆశించాయి అని చెప్పి. సో వాళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తారు, వాళ్ళని ఏ విధంగా మీ వైపుకు మలుచుకునే, అంటే ఒక స్నేహపూర్వకమైన బంధుత్వ వాతావరణం తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తాం? ముందుగా నేనే ముందు అడిగేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళని కన్విన్స్ చేసుకొని, వాళ్ళని కలుపుకొని పోయే బాధ్యత, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నా మీద ఉంది. తప్పకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని, ఎటువంటి వాళ్ళ చర్చలు ఉంటాయి చేసేటివి, వాళ్ళ క్యాడర్ గీడర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒక 4-5 డేస్ పడుతుంది. ఎందుకంటే ఒక టికెట్ ఎక్స్పెక్ట్ చేసి మా ఆనంద్ గారు కష్టపడ్డారు, అట్లనే వినుత గారు మామూలు బాగా కష్టపడ్డారు, ఆ రకంగా నేను కష్టపడ్డాను. టికెట్ అనేది ఒకటికే వస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళకున్న నాయకుల్లో ప్రధానమైన నాయకులు. సో వాళ్ళందరితో వాళ్ళ క్యాడర్తో కలేసుకుంటూ వాళ్ళు కలుపుకొని పోతామని చెప్పి చేసుకుంటాం. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి వచ్చేటువంటి ఎమ్మెల్యే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఏ విధంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి? నేను కాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అనుకోనండి. ఎందుకంటే అతను డెవలప్మెంట్ చేసి బాగా చేస్తుంటే ప్రతినిధి అనుకోవచ్చు, లేకుంటే భయపడవచ్చు. 175 సీట్స్లో ఫస్ట్ సీట్ ఓడిపోయేది కాళహస్తి, మంచి మెజారిటీతో గెలిచిపోయేది కాళహస్తి. ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి, బాబు గారు ఇచ్చిన సంక్షేమాలు, ఇచ్చిన ఫ్యాక్టరీస్, టెంపుల్ కావచ్చు, అన్ని విధాల్లో మనం చేసింది కనిపిస్తుంది తప్ప కనీసం అతగాడు ఏమన్నా పని చేశాడని చూపిస్తామంటే, ఒక శ్మశానం చేశాను, లేకుంటే ఒక శివముంటూరు కొబ్బరికాయ కొట్టాను, లేకుంటే 4 టైర్లు వేసి కొబ్బరికాయ కొట్టాను, ఈ న్యూసెన్స్ తప్ప చేసింది ఏం లేదు. ప్రజల్లో బొజ్జల ఫ్యామిలీకి బొజ్జల వారసత్వం అనలేము. ఇక్కడ మేము కష్టపడ్డాం. వారసత్వం అంటే నువ్వు రాజు పోయిన రాజు, రాజు పోయిన రాజు అట్ట కాదు. ఇక్కడ రాజు నాకేమి ఇలా ఇచ్చిందల్లా మంచి పేరు. ఆయన పనిచేయరా, నువ్వు కష్టపడు, నువ్వు బాగుంటేనే నువ్వు పైకి వస్తావు, లేకుంటే ఇంట్లో కూర్చోవు. ఇది మా నాయన చెప్పింది. కాబట్టి కష్టపడ్డాం, పని చేసినాం, ఒకసారి ప్రూవ్ చేసుకున్నాం. 80,000 ఓట్లు వచ్చినాయి మాకు. ఈసారి గన్ షాట్ మంచి మెజారిటీతో గెలుస్తాం.
ఆ సాయిబాబా ఈశ్వరుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. టికెట్ వచ్చిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా పొత్తుల్లో ఉండేటువంటి సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్కి మీరు ఇచ్చేటువంటి మెసేజ్? ఇప్పుడే యుద్ధం మొదలైంది, సిద్ధంగా ఉండండి. ప్రతి చోట వస్తాం, ప్రతి ఊరికి వస్తాం, కష్టపడతాం. ప్రతి కార్యకర్త కూడా చేయి కలపాలా. ఎక్కడంతా గ్రూపులు ఉంటే వద్దు, మనం కలుసుకుంటూ పోవాలా. మన టార్గెట్ శ్రీకాళహస్తి 75,000 మెజారిటీతో గెలిచాలా, అది ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ప్రతి కార్యకర్త కూడా మనం ఈరోజు గెలిచేసినట్టు కాలర్ ఎగలేసిన అవసరం లేదు, తగ్గి ఉండాలా. అట్టనే బీజేపీ వాళ్ళని కలుపుకోవాలా, జనసేన వాళ్ళని కలుపుకోవాలా. అందరినీ కలుపుకుంటూ అన్నదమ్ముల్లాగా పోయి ముందు పోతేనే అన్నీ బాగా జరుగుతాయి. కార్యకర్తలు కూడా ఒకటే పిలిపిస్తాడు, అందరినీ కలుపుకొని పోదాం. మిత్రపక్షాలు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని పోయి మనం కూడా ఎంత తగ్గుంటే అంత ఒదుగుతాం, అంత ఒదుగుంటే అంత ఎదుగుతాం. అది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది మొత్తం మీద చూస్తున్నాం, ఏదైతే తనకు సీటు కన్ఫామ్ అవుతుంది అని తను మొదటి నుంచే నమ్మకం ఉంది. ఎటైతే బొజ్జల కుటుంబం పైన చంద్రబాబుకి కావచ్చు లేదా నారా కుటుంబానికి ఉండేటువంటి అభిమానం అలాంటిది, టికెట్ వచ్చిందని తనేది విరవేగడం లేదు. మిత్రపక్షంలో ఉండేటువంటి బీజేపీని, జనసేనని కలుపుకొని వెళ్తాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ క్యాడర్కి ఒకటే చెప్తున్నా, సిద్ధంగా ఉండండి, కానీ మనం గెలిచిపోయామనేటువంటి ఒక విజయ గర్వం అయితే వద్దు. కష్టపడి అందరూ 3 పార్టీలతో పొత్తుల్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థిని ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొంది శ్రీకాళహస్తి సీటును చంద్రబాబు గిఫ్ట్గా వేయడానికి సంసిద్ధం అవ్వాలని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి టికెట్ వచ్చినటువంటి ఆనందంలో ఆనందోత్సాహంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అల్లైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.